ఎండాకాలంలో ముంజులు చూస్తాము. నేను ఇప్పుడు జనవరి నెలలో కూడా ముంజులు చూస్తున్నా. ఇప్పుడు ఈ ముంజులు తినడానికి వస్తాయా? ఇప్పుడు ముంజులు ఉంటాయా లోపల? తినడానికి వస్తాయి. అంటే ఇప్పుడు పర్వతాలు వెళ్ళే సీజన్ మాత్రం ఇది మార్చి ఏప్రిల్. కానీ ఇప్పుడు కత్తెర చెట్లు అని ఉంటాయి, కొన్ని మాత్రమే వెళ్తాయి. అట్లా అన్ని తాళ్ళే అట్లా వెళ్ళలేవు. ఆ వెళ్ళిన తాళ్ళకు కొన్ని గీస్తాం, కొన్ని గీయము. ఆ గీయని వాటిలల్లా ముంజలు వస్తాయి. ఆ ముంజలకు కాయలు కోసినట్లంటే వాడు కూడా మళ్ళీ వాడు మెరలేస్తే అవి కూడా పండుదల లెక్కనే కళ్ళు పడతాయి. మంచిగా బారేటే ఇస్తాం మేము. ఇప్పుడు తాటి పీసులు ఉంటాయి, తాటి మట్టలు కోస్తా అంటే పీసులు కూడా వెళ్తూ ఉంటాయి. అదిగో అక్కడ బ్రౌన్ కలర్ లో ఉంది పీసులు. అయితే ఆ పీసులను కూడా ఒక్కొక్కటిగా తీసినట్టు వాటి తాలు అని ఈ వ్యవసాయానికి నాగన్లకి వెనక తాలు కట్టడానికి కూడా ఇది ఇప్పుడు ఎట్లా తీస్తారు అన్న? ఇది తాటి చెట్టు మట్టలు తీస్తే తాళ్ళలాగా ఎట్లా చేస్తారు? ఇవన్నీ తీసి ఇట్లా తీసిన తర్వాత అన్ని ఉండలుగా చేసి మొత్తం తాలు వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈనెలు ఉంటాయి, ఇవి కూడా చిన్న బుట్టలు బ్రష్ల కింద పనిచేస్తాయి. అంటే ఇప్పుడు బండలు గడిగే బ్రష్లకు దీనికోసం కానీ వీటిని క్రమబద్ధంగా చేసి వాటిని కనుక చేస్తే ఇవి కూడా బ్రష్లు లెక్క పనిచేస్తాయి. అన్నయ్య ఇవి కూడా ఏమైనా పనికొస్తాయా? ఇవి పోదాడు గెలలు అంటే కొన్ని గీయకుండా ఉంటే ముదిరిపోయిన బాపతి ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత వీటిని మేమేం చేస్తామంటే పాత రొట్లను కాలేయడానికి ఇవి ఉపయోగిస్తాం. బాగా మండతాయి. తర్వాత ఇళ్ళల్లో వంటలు వండుకోవడానికి పొయ్యిలో కూడా వాడుకుంటారు. బాగా ఉపయోగపడతాయి. ఏది అసలు నిరుపయోగం కాదు. తాడి చెట్టు మీద ప్రతి ఒక్కటి కూడా, అందుకే ఇప్పుడు భూలోక కల్పవృక్షం అనేది ఈ పేరు కూడా. భూలోక కల్పవృక్షం ఇది.